నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ హెచ్చరిక. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశం. టీడీపీ నేతలు చేపట్టిన చలో మాచర్లను అడ్డుకున్న పోలీసులు. ముందస్తు చర్యగా టీడీపీ నేతల్ని గృహ నిర్బంధం చేసిన పోలీసులు. టీడీపీ నేతలు బయటకు రాకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు. చలో మాచర్లకు బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమాను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. పోలీసుల చర్యలపై ఉమా ఆగ్రహం. ప్రతిపక్ష నాయకులని ఇబ్బందులకి గురి చేసేలా పనిచేస్తున్న సీఎస్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఉమా డిమాండ్. ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చిన వైనం. అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసిన పోలీసులు. ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్ని చోట్ల నెట్వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయని తెలిపారు. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,556 కోట్ల నెట్వర్క్ ఆసుపత్రులకి జమ చేసినట్లు తెలియజేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 203 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 2024-25 మొదటి 2 నెలల్లో ఇప్పటి వరకు 366 కోట్లు విడుదల చేశామని అన్నారు. మిగతా బకాయిలు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు చేపట్టిన చెలో మాచర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క ఆనందబాబు, కొల్లు రవీంద్ర, బొండామ, జీవి ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనాలని నిర్ణయించడంతో తెలుగుదేశం నేతలంతా మాచర్ల వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్క ఆనందబాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా గృహ నిర్బంధం చేశారు. ఏపీలో మరొకసారి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సివిల్ మరియు మెకానికల్ బ్లాక్ రూమ్ నెంబర్ 206 మొదటి అంతస్తు నందు కౌంటింగ్ జరుగునని, కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, కావున ఉదయం 6:30 కల్లా ప్రతి ఒక్కరూ కౌంటింగ్ హాల్ కు చేరుకోవాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా ఐఏఎస్ తెలిపారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి రాజకుమారి మాట్లాడారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా 87 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లకు కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా వివరాలు వెల్లడించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సివిల్ మరియు మెకానిక్ బ్లాకులు రూమ్ నెంబర్ 206 మొదటి అంతస్తు నందు కౌంటింగ్ జరుగునని, కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతుందని, కావున అందరూ కూడా 6:30 గంటల కల్లా విచ్చేయాలని తెలిపారు. ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియపై వివరాలను తేదీ అలాగే మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతి లేదని అన్నారు. కావున అందరూ అభ్యర్థులు మరియు కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు. అధికార పార్టీ నేతల దాడిలో గాయపడిన బాధితుల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన చెలో మాచర్ల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఉమా మరియు పార్టీ నాయకుల్ని అడ్డగించారు. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నాయకుల దాడులలో గాయపడిన బాధితుల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ చలో మాచర్లకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ శివారు గొల్లపూడిలోని తన నివాసం నుంచి మాచర్లకు వెళ్లేందుకు దేవినేని ఉమా బయలుదేరేందుకు సిద్దమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు సిబ్బంది
సిబ్బందితో భారీగా గొల్లపూడిలో మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో కాసేపు పోలీసులు దేవినేని ఉమా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఉమా మీడియాతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టి ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. సీఎస్ జవహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేసేలా పనిచేస్తున్న సీఎస్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లిని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం మాచర్లలో, అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శేషగిరావు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. 15వ తారీఖున ఎవరైతే విఆర్ఓ కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పిన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు. మీ పరిధిలో, మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు. నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి. ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు. ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి కాస్త రక్షణ ఉంటుంది. మాచర్లలోని పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. అన్ని విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120B, ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే A1 గా కోర్టులో మెమో దాఖలు చేశారు. హైదరాబాద్ లో పిన్నెల్లి కోసం తెలంగాణ పోలీసులతో కలిసి ఏపీ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారును గుర్తించారు. ఆయన కనిపించలేదు. కానీ పిన్నెల్లి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు ప్రచారం సాగింది. కానీ అరెస్టుపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ తర్వాత ఏపీ పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంది. భవానీ దీక్షలు, దసరా, నవరాత్రుల తరహాలో రోజుకు సుమారు 50,000 మంది భక్తులు వస్తున్నారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీంతో 25 లక్షల దాకా టికెట్ల ఆదాయం జమ అవుతోంది. ఎక్కువ శాతం మంది తమ సొంత వాహనాలతో వస్తూ ఉండటం వలన పార్కింగ్ సమస్య ఉత్పన్నమవుతోంది. కనకదుర్గా నగర్ లో అభివృద్ధి పనుల కారణంగా పార్కింగ్ స్థలం కొంత ఏర్పడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రజాశాంతి భద్రతలకి, సామాన్య ప్రజా జీవనానికి విఘాటం కలిగిస్తూ అవాంఛనీయ సంఘటనలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న ఘర్షణలు, వివాదాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కేసులు నమోదు చేస్తున్నామని వివరించారు. జిల్లాలో నేర చరిత్ర కలిగి విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న 2 వ్యక్తులపై పీడీ యాక్ట్ అమలు చేశామని, ఒక వ్యక్తిని నగరం నుంచి బహిష్కరించామని, 55 మందిపై సస్పెక్ట్ షీటు తెరిచామని సిపి రామకృష్ణ స్పష్టం చేశారు. ఘర్షణలకి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదంటూ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్, ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పటికే 2 పోలీస్ పికెట్లను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
రౌడీలను, పాత నేరస్తుల్ని, ఘర్షణలకి పాల్పడటానికి అవకాశం ఉన్న వారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేశామని జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 ఏపీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ వేటు వేసింది. పాల్వాయి గేటు, పోలింగ్ స్టేషన్, ప్రిసైడింగ్ ఆఫీసర్ తో సహా ఇతర సిబ్బందిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. మాచెల్ల పోలింగ్ బూత్ లో జరిగిన సంఘటనలో పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లో అడుగుపెట్టగా అక్కడ ఉన్న పీఓ, ఇతర సిబ్బంది లేచి నిలబడి ఆయనకు అభివాదం చేయడం, ఈవీఎం ను నేలకేసి కొట్టి పగలగొడుతూ ఉంటే పోలింగ్ సిబ్బంది ఈ చర్యను వ్యతిరేకించలేదని అభియోగాలపై సస్పెండ్ చేసింది. సంజాయిషి ఇవ్వాల్సిందిగా ఆదేశాల్లో జారీ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఎంఈఓ సిహెచ్ పుష్పలతపై జిల్లా పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వీసెస్ జి రాజేశ్వరి గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు విచారణకు హాజరయ్యారు. గతంలో ఉపాధ్యాయుల నుంచి ఎంఈఓ డబ్బులు వసూలు చేశారని జి రాజేశ్వరి ఆరోపణలు ఎదుర్కొంది. ఈ మేరకు పత్రికల్లో కథనాలు రావడంతో నందిగామ డివైఈఓ డిఈఓకి రిపోర్టు చేశారు. డిఈఓ సుబ్బారావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ జి రాజేశ్వరి విచారణ ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు నగరానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మెట్లపై కూర్చొని సేద తీరుతారు. అయితే నిర్వహణ లోపంతో మెట్లు పగిలిపోయి వాటి స్థానంలో పిచ్చి చెట్లు పచ్చిగా పెరిగిపోయింది. వాటిని పట్టించుకునే వారు లేరు. మరమ్మతులు లేక చెత్తా చెదారంతో నిండిపోయి భయభ్రాంతులకి గురి చేస్తోంది. అధికారులు స్పందించి ఘాట్లకు మరమ్మతులు నిర్వహించాలని సందర్శకులు కోరుతున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయాలలో 2వ దేవాలయమైన దుర్గమ్మ భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. అమ్మవారిని దర్శించుకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దుర్గమ్మ భక్తులకు నెలకొని ఉంది. ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకునే ముందు కృష్ణమ్మ ఒడిలో స్నానం చేయాలన్న సంకల్పంతో భవానీ ఘాటు, దుర్గా ఘాటుకు వచ్చే భక్తులకి ఇబ్బందులు తప్పటం లేదు. నదిలో 3 మునకలు వేసే అవకాశం లేకపోవడంతో జల్లు స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో భక్తులు నిరాశకు లోనవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఘాట్ మొత్తం అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉంది. నా పేరు రేష్మిత. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి ఇక్కడ దేవుడు దర్శనం కోసము. కాకపోతే ఇక్కడ నదిలో స్నానం చేద్దామంటే నీళ్ళు అవి బాగాలేదు, బట్టలు మార్చుకోవడానికి కూడా సౌకర్యం సరిగ్గా లేవు. కొద్దిగా చూడాలి. డ్రెస్సింగ్ కూడా బస్సులు ఏం బాగాలేదు. నా పేరు ఆర్యని, రాజమండ్రి నుంచి వచ్చాము. స్నానం చేద్దామన్నా అది ఎలా లేదు, ఇంకా నీట్గా లేదు. డ్రెస్ చేంజ్ చేసుకుందాం అన్న కొంచెం సెక్యూరిటీ సేఫ్టీ లేదు. సో సేఫ్టీ కట్టా ఇవ్వాలి అని అనుకుంటున్నాం. మేము కృష్ణానదిలో స్నానం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చాము. కానీ ఇలా పైపులు పెట్టి మాకు సాటిస్ఫాక్షన్ లేకుండా వాళ్ళు ఏం చేశారంటే కట్టేశారు. కట్టేయడం వల్ల ఏం చేశారంటే అక్కడి నుంచి మేము దూరం నుంచి వచ్చి ఇక్కడ ఏదో పుణ్యస్నానం చేద్దామని చెప్పేసి మేము కొద్దిగా ఏదో నమ్మకం మీద కృష్ణానది అమ్మవారి నమ్మకం మీద అక్కడ స్నానం చేసి ఒక 3 స్నానాలు చేసి వెళ్దాం అనుకున్నాము. కానీ ఏం చేశారంటే ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అనేది ఎక్కడి నుంచి మా ఇంటి కానీ మేము స్నానం చేసి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఒక పుణ్యస్నానంలో ఒక 3 ములుగులు పైకి వెళ్దామని అమ్మవారి దగ్గరికి వెళ్దామని ఒక కోరిక తోడొచ్చాము. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు లేదు. అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేడీస్ అక్కడ జారిపోయారు. మా మిస్సెస్ కొద్దిగా జారిపోయింది. అక్కడ ఆ మెట్ల మీద స్నానం చేస్తా తిరుగుతా కొద్దిగా ఇబ్బందికరంగా. అదేదో మీరు కొద్దిగా అది అందరికీ మంచిగా ఏంటంటే ఒక రకంగా వచ్చి పుణ్యస్నానంలో మునిగి వెళితే అదొక తృప్తిగా ఉంటుందని చెప్పేసి నా కోరిక. ఎక్కడి చేత అక్కడే ఉండటం, నదిలో నీరు మురుగు కంపు కొడుతూ ఉండటం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం, స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు కూడా అపరిశుభ్రంగా ఉండటంతో అనేక సమస్యలు భక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చే భక్తులకు దుర్గా ఘాట్లో సమస్యలు ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. కనీసం దాహం వేస్తే తాగేందుకు మంచినీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొని ఉంది. అధికారులు పట్టించుకొని సమస్యల్ని పరిష్కరించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ ఇబ్బందుల్ని మీడియాకు వివరించారు. అండి, నేను సూర్యాపేట నుండి వచ్చాను అమ్మవారి దర్శనం కోసం. ఇక్కడ స్నానం చేద్దామని వస్తే ఫెసిలిటీ సరిగా లేదు. ముందట కూడా డ్రైనేజ్ లాగా స్మెల్ వస్తుంది. బట్టలు మార్చుకోవడానికి కూడా సరిగా లేదు. ఆ మరుగుదొడ్లు అవన్నీ క్లీన్ చేయడం లేదు. రావాలంటే ఇక్కడ స్నానం చేయాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అదేదో పట్టించుకొని కొంచెం మంచిగా చేస్తే భక్తులకు కానీ ఎవరికి కానీ సౌకర్యంగా మంచిగా ఉంటుంది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మగవాళ్ళు అసలు టాయిలెట్స్ అసలు బాగోలేదు. బాత్రూమ్ అసలు క్లీనింగ్ అస్సలు బాగోలేదు. అసలు కూర్చోవడానికి చాలా చిరాగ్గా ఉంది. ఇలా అయితే ఎలాగవుద్ది? ఇలాగైతే ఎంతో ఇబ్బంది పడిపోతున్నాం మగవాళ్ళందరూనే. స్నానాలు చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మా ఆడవాళ్ళు ఇంకా ఇబ్బంది పడిపోతున్నారు. బట్టలు కట్టుకోవడానికి ఆడవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటర్ కూడా చాలా శుభ్రంగా లేదు. వాటర్ అవే నీళ్ళు స్నానం చేయడం, మళ్ళీ అవే కిందకి వెళ్ళడం, మళ్ళీ అవే నీళ్ళు మళ్ళీ పైకి రావడం, మళ్ళీ స్నానం చేయడం కూడా చాలా అశుభ్రంగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుంది స్నానాలు చేయడం కదని.
ఆడవాళ్ళు మరీ ఇబ్బంది పడిపోతున్నారు. ఉండకూడదనే లక్ష్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శంఖానాదం వెంకటరావు తెలిపారు. ప్రతి పౌర్ణమికి వసంత మల్లికార్జున స్వామి వారి పేరు మీద అన్న వితరణ చేస్తున్నట్లు వివరించారు. గురువారం రథం సెంటర్లో వసంత మల్లికార్జున స్వామి వారి పేరు మీద పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శంఖానాదం వెంకటరావు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాతలు మరింత సహకారాన్ని అందజేస్తే ఇంకా బలంగా అన్నదాన కార్యక్రమాన్ని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాభవాని, స్వాములమ్మ, బట్టు సుబ్బారావు, కొరగంటి భాస్కర్రావు, కొండ, బంగారం కొట్టు ప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమికి అమ్మవారి ఊరేగింపు రోజు ఇక్కడ అన్న సంతర్పణ ప్రతి పౌర్ణమికి చేస్తున్నాము. ఈ విజయేశ్వర స్వామివారు ట్రస్ట్గా పెట్టాం పేరు. అలాగే ప్రతి పౌర్ణమికి చాలా అద్భుతంగా జరుగుతుంది. నాకు వీళ్ళందరూ సహకారంతోనే, తర్వాత సుబ్బారావు గారనే ఈ నెల నాకు బాగా సహకారం చేసి ఇవన్నీ జరగడానికి ఆయనే సమకూర్చాడు. తర్వాత చాలామంది ఉన్నారు దీనికి నడవటానికి. ఆ విజయేశ్వర ఆశీస్సులతోనే ప్రతి నెల ఇలా పెట్టాలని మేము సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ దాతలు ఎవరైనా ఉంటే మాకు సహకరిస్తే మేము ఇంకా బాగా చేయడానికి బలంగా ఏర్పడగలుగుతాము. ప్రతి ఒక్కరికి ఆకలితో ఉండకూడదనే బలమైన సంకల్పంతోనే ఇక్కడ అన్న సందర్భం ప్రతి పౌర్ణమికి చేస్తున్నాం. ఇది కంటిన్యూషన్గా నడవాలని ఆ విజయేశ్వరుడును, ఆ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నాం. వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్క ఆనందబాబును గుంటూరు నగరంలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. చెల్లో మార్చిలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందువలన ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ దొంగిలించి జల్సా చేస్తున్న 2 యువకుల్ని విశాఖ ద్వారకా జోన్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ సీఐ శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. తమిళనాడుకి చెందిన 2 యువకులు గణేష్ శంకర్, మంజునాథ్ మహారాష్ట్ర, విశాఖలో చోరీలు చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ ఉంటారు. వీరు 2021 నుంచి ఇక్కడ నేరాలు చేస్తున్నారని, 15 రోజుల్లో 3 చోరీలు చేశారని తెలిపారు. గతంలో భీమిలి, ఆనందపురంలో కూడా వీరి మీద చోరీ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. వీరిని వెంకోజీపాలెం జంక్షన్ వద్ద అరెస్టు చేశామని అన్నారు. నిందితుల వద్ద నుంచి 6 ల్యాప్టాప్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నామని శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. సమావేశంలో ఎంవీపీ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ ఎన్ జగదీష్ పాల్గొన్నారు. మేము ముద్దాని పట్టుకోవడం జరిగింది. ముద్దా పేరు గణేష్ శంకరన్. ఈయన తమిళనాడుకు చెందిన వాళ్ళు. వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథన్ అనే 2 వ్యక్తులు మనం ఎంబీపీ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు తమిళనాడులో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో, విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పాల్పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ 2021 నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యన గత ఈ 15 రోజుల్లో ఎంబీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. 3 ఇంట్లో. దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్లో అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ హెచ్చరిక. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశం. టీడీపీ నేతలు చేపట్టిన చెలో మార్చలను అడ్డుకున్న పోలీసులు. ముందస్తు చర్యగా టీడీపీ నేతల్ని గృహ నిర్బంధం చేసిన పోలీసులు. టీడీపీ నేతలు బయటకు రాకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు.
చలో మాచర్లకు బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమాను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. పోలీసుల చర్యలపై ఉమా ఆగ్రహం. ప్రతిపక్ష నాయకులని ఇబ్బందులకి గురి చేసేలా పనిచేస్తున్న సీఎస్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఉమా డిమాండ్. ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చిన వైనం అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.